అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చాలా భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు జూన్ 12న నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే జూన్ 12 నుంచి నేడు డిసెంబర్ 12 వరకు దాదాపుగా 6 నెలలు ముగియడం జరిగింది. అయితే గడిచిన 6 నెలల్లో కూటమి పాలన ఏ విధంగా ఉంది, ఏదైతే అరాచకాలు కావచ్చు ఇవన్నీ గడిచిన 5 సంవత్సరాల్లో చూసినటువంటి ప్రజలు వాటి నుంచి విముక్తి పొందారా లేదా, ఈ యొక్క 6 నెలల పాలన గురించి ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తూ ఉంది, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి గవర్నమెంట్ వచ్చి 6 months అవుతుంది, ఈ కొత్త ప్రజా ప్రభుత్వం ఏర్పడి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి లోకేష్ గారు కావచ్చు, బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఈ 6 నెలల్లో జరిగిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం గురించి మీరే ఉంటారు. దానితో పాటుగా గడిచిన 5 సంవత్సరాల పాలనకి ఈ యొక్క మొదటి 6 నెలల పాలనకి తేడా ఉందంటారు? మీరే అన్నారండి, ఇది మంచి పాలన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పుకుంటున్నారని. కాదండి, ప్రజలు దీవిస్తున్నారు ఇది మంచి పాలన, మంచి ప్రభుత్వం అని. 6 నెలలు అద్భుత పరిపాలన అయితే జరిగింది. ఇప్పుడు మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ పెంచటం కానివ్వండి, ఇంకోటి వచ్చేసి మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే ఆడవాళ్ళని హెరాస్ చేస్తూ ఇవన్నీ కూడా ఫోటో మార్ఫింగ్ చేస్తూ దేనికైతే వీళ్ళు ఇట్లాంటి మాఫియా అయితే ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు గుణపాఠం. ఇంకొకటి రైస్, ఎటు చూసుకున్నా కూడా ఫస్ట్ అభివృద్ధి వైపు ఒకవైపు ఒకరు నడుస్తుంటే ఇంకొకరు అంతకుముందు జరిగిన అన్యాయాల్ని ఎలా అరికట్టాలనేది ఒకవైపు. మొన్నటి వరకు ఒక భయంకరమైన పరిపాలన అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. రాక్షస రాజ్యం నడిచింది. ఒకప్పుడు శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తే అయోధ్య ప్రజలు ఇబ్బంది పడ్డారు. అలానే ఆ రోజున ఏదో వాళ్ళ తల్లి కైకేయి వల్ల రాముడు అరణ్యానికి వెళ్ళాడు. కానీ ఆ రోజు 2019లో ఏపీ ప్రజలు చేసిన పాపానికి వీళ్ళు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ప్రజలు ఆ రోజు రాముడు అరణ్యవాసం చేశాడు, కానీ ఏపీ ప్రజలు 2019లో చేసిన దానికి వాళ్ళు అరణ్యవాసం చేశారు. దాన్ని కాదనుకొని తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం చేసినట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చాం ప్రజలందరూ. ఇది మంచి ప్రభుత్వం అనేది ఈ రోజున మనకి 6 నెలల్లో అంటే పోయిన ప్రభుత్వం గుంతలు పూడ్చడానికి దాదాపుగా 850 కోట్లు ఎంతో అయిందండి ఈ రోజున. గుంతలు పూడ్చడానికి, మరి రేపు ఈ గుంతలు పూడ్చడానికి ఇంత అయిందంటే ఎంత దారుణంగా ఉంది పరిపాలన అంతకుముందు. అది కానివ్వండి, ఇప్పుడు కొత్తగా తల్లి తండ్రి లేని పిల్లలకి వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది, అది మాత్రం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈ రోజున తల్లి తండ్రి ఉన్న పిల్లలే, 2 పిల్లలుంటే ఒక ఫ్యామిలీ గడవటం, 2 భార్యాభర్త 2 సంపాదిస్తుంటేనే ఎంతో కష్టం. పిల్లలకి మంచి చెడ్డ చూసుకో, అట్లాంటిది అనాథ పిల్లల మీద ఎలా బ్రతుకుతారు వాళ్ళు, వాళ్ళకు ఒక ఆసరా ఉండాలనే ఆలోచన అయితే మాత్రం చాలా గొప్పది. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఇది కాదని దీని మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేసిందా, ఇంకా అసలు ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంకా దేనికి వేస్ట్ అనమాట. అది చెత్తబుట్లో విసిరేయటమే వాళ్ళని. అది ఈ రోజున ఇది మంచి ప్రభుత్వం అన్నదానికి మాత్రం మనకి ఈ 6 నెలల్లో ప్రతి ఒక్కటి అడుగడుగున ఎటువైపు చూసుకున్నాం. మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు, చాలా బాగా జరిగింది. పిల్లలతోటి మమేకమై ఎలాగా మీకు చదువు ఎలా చెప్తున్నారు, టీచర్లు వస్తున్నారా, మీకు క్లాసులన్నీ సరిగ్గా జరుగుతున్నాయా, ఇంటికి వచ్చి, ఎందుకంటే తల్లిదండ్రి కన్నా కూడా టీచర్తో ఎక్కువ టైం గడుపుతారు పిల్లలు. ఆ టీచరే వాళ్ళకి గురువు, తల్లి తండ్రి గురువు అన్నాం, తల్లిదండ్రి తర్వాత గురువే వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటున్నారనేది చాలా అవసరం. దాని గురించి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానివ్వండి, చాలా బాగా జరిగింది. ఇదొక మంచికి పునాది ఇవన్నీ కూడా. ఈ రోజున ఈ ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని దీవిస్తున్నారంటే ఖచ్చితంగా ఒకరు కాదు కదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఈరోజు హర్షిస్తున్నారు. ఏది ఇంతవరకు కూడా ఏదైతే దుష్ట పరిపాలన జరిగిందో ఈ రోజున దానికి చరమగీతం పాడి 6 నెలలు పూర్తి చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని, అమరావతి అభివృద్ధి, పట్టిసీమ ఒకటి కాదు ఎటువైపు చూసుకున్నా కూడా ప్రజలు చాలా సుఖ సంతోషాలతోనే జీవిస్తున్నారు. ఎంతసేపటికి వీళ్ళు వచ్చేసి బయటికి అది ఇదని బురద జల్లే చెప్పకూడదు, కానీ పంది బురదలో ఉండిద్దండి. దాని పనేంటి, మనం దాన్ని ఏదైనా చేద్దామని వెళ్తే మనకి బురద అంటిచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అది సొసైటీలో తిరగనీయకుండా చేయటం మంచిదనేది నా అభిప్రాయం అట్లాంటి వ్యక్తుల్ని. ఇంకోటి పెట్టుబడులకు 6 నెలల్లో సంబంధించి వచ్చిన కంపెనీల గురించి కావచ్చు, ఉపాధి కల్పన గురించి మీరే ఉంటారు. ఇప్పుడండి
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది 5 సంవత్సరాలు. యువతకి ఉద్యోగాలు లేవు. ఎటువైపు చూసుకున్నా కూడా అంధకారమే. చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అని చెప్పి పెట్టినప్పుడు అందరూ పిచ్చోళ్ళ ఏంటి ఏం మాట్లాడుతున్నాడు, ఏమంటారు, తొండలు కూడా గుడ్డులు పెట్టని అదే మాదాపూర్ అంటండి, రాళ్ళు రప్పలతో ఉన్న దాన్ని ఆయన ఒక విజనరీ లీడర్ అనటానికే అదే మనం ఈరోజు చూస్తున్నాం. హైదరాబాద్ అంతా ఒక వెలిగిపోతుంది. మెట్రోని చూస్తే బాబు గారు గుర్తొస్తారు, సైబరాబాద్ చూస్తే బాబు గారు గుర్తొస్తారు. అట్లాంటి సృష్టికి ఆయన పునాది వేసినప్పుడు రేపు 2047 అంటే మాత్రం ఇంకా దేనికి తక్కువ అండి, ఇంతకంటే 10 ఇంతలు ఎక్కువ చేస్తాడనే నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. నాకు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి అనేది. నా కళ్ళ ముందే ఏంటబ్బా ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడంట, ఏమైంది ఇతనికి అనుకున్న వాళ్ళు, అరే కరెక్ట్, అతను చేసింది చాలా మంచి పని చేశాడు. ఈరోజు యువతకి ఉద్యోగాలు వచ్చినాయి. పల్లెటూరులో ఎక్కడే ఉండే పిల్లలు వచ్చేసి చక్కగా జాబులు చేసుకుంటూ ఇంటికి డబ్బులు పంపిస్తుంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రేపు ఇదే హైదరాబాద్ ఇంకో హైదరాబాద్ కంటే అంతకు మించిన దాన్ని భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా మనం ఆంధ్రప్రదేశ్ని చూడొచ్చు. ప్రిజనరీకి లీడర్ జగన్మోహన్ రెడ్డి, విజనరీకి లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు. విజనరీతో పనిచేస్తే ఎప్పుడు యువతకి మంచి రోజులే ఉంటాయి. అదే ప్రిజనరీకి మనం తోడుగా వెళితే ప్రిజన్కి వెళ్ళటమే. మరి ఇదంతా తెలుసుకొని అతనితో వెళ్ళే వాళ్ళు కానీ, చెడు గురించి మంచి గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు కానీ ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.